హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బీజేపీ గవర్నమెంట్‌ని, మోడీని అంతెందుకు టోటల్‌గా ఇండియా యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా చేసినటువంటి ఒక పర్సన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. తన వీడియోస్ చూస్తే బీజేపీ గవర్నమెంట్‌కి ఒక రకమైన వణుకు స్టార్ట్ అవుతుంది. మోడీ అయితే అనేక విధాల ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడున్నాడో పట్టుకోవాలి అతన్ని అని, ఏదైనా చేయాలి. రాంగ్ ప్రొపగండా కూడా చాలా చేస్తున్నారు. సో, ఆ వ్యక్తి ఎవరు? తను చేసిందేంటి? తన వల్ల ఇప్పటివరకు బీజేపీ గవర్నమెంట్‌కి ఎంత డ్యామేజ్ అయింది? మోడీ యొక్క రాజకీయ కుటిల నీతిని ఎలా బయటకి తీశాడు? ఎలా అందరికీ అందేలా చేస్తున్నాడనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. గోద్రాల దగ్గర నుంచి మొదలుపెట్టుకొని రీసెంట్‌గా జరుగుతున్న అన్ని స్కాముల్ని, మోడీ ఆడే అన్ని రాజకీయ ఎత్తుగడలను, నాటకాలను బట్టలిప్పదీసి యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టిన ఏకైక వ్యక్తి ధ్రువ్ రాతి. ఈ పేరు చాలామందికి తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియాలో ధ్రువ్ రాతి యూట్యూబ్ ఛానెల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తను ఒక సెలబ్రిటీగా తెలుసు. ఇండియన్ అని తెలుసు. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి క్లియర్‌గా డీటెయిలింగ్ రీసెర్చ్ చేసి చాలా క్లుప్తంగా, చాలా కన్విన్సింగ్‌గా నిజాన్ని నిజంగా నిరూపించడానికి చాలా విధాల ప్రయత్నాలు చేశాడని అందరికీ తెలుసు. బట్ మన తెలుగు వాళ్ళకి కొంచెం తను తెలియకపోవచ్చు. బట్ హిందీ లాంగ్వేజ్ మాట్లాడే ప్రతి స్టేట్‌లో ధ్రువ్ రాతి యొక్క వీడియోస్ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు చూసే ఉంటారు. తన గొంతును గుర్తుపట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అసలు ధ్రువ్ రాతి ఎవరు? తనేం చేస్తున్నాడు? అని ఆలోచిస్తే బీజేపీ గవర్నమెంట్‌కి ఒక గట్టి మొగుడులా తయారయ్యాడని మనం చెప్పుకోవచ్చు. మోడీ ఇప్పటివరకు చేసిన ప్రతి అకృత్యాన్ని, అన్యాయాన్ని వేలెత్తి చూపి మోడీ యొక్క పరిపాలనలో ఇండియా ఒక నియంతృత్వ పాలనలోకి వెళ్తుందనేసి గట్టిగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ధ్రువ్ రాతి. ఇండియాలో ఉన్న అన్ని టీవీ ఛానల్స్‌ని కొనేసిన మోడీకి, మోడీ తాలూకు వాళ్ళకి ధ్రువ్ రాతిని అడ్డుకోవడం చేత కావట్లేదు. బట్ అన్ని టీవీ ఛానల్స్‌ని, అన్ని సోషల్ మీడియాస్‌ని అన్నిటిని కంట్రోల్ చేస్తున్న మోడీ ఒక ధ్రువ్ యొక్క వీడియోస్‌ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాడు. తను ఒక వీడియో పెడితే నిమిషాల్లో కొన్ని లక్షల కోట్ల వ్యూస్ వచ్చి పెడుతూ ఉన్నాయి. తను మాట్లాడే ప్రతి ఒక్క మాటకి లాజిక్‌తో పాటు విత్ ప్రూఫ్స్‌ని తన యూట్యూబ్ ఛానెల్‌లో చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఎంత క్లారిటీగా మాట్లాడతాడంటే, అదానికి ఎన్ని ఎయిర్‌పోర్ట్‌లు మోడీ అంటగట్టాడు. దానికి వచ్చిన అడ్డంకుల్ని కోర్టులు కూడా మేనేజ్ చేసి, కోర్టు వ్యవస్థలను కూడా మేనేజ్ చేసి, అదానికి ఫేవర్‌గా ఎలా తీర్పిప్పించాడనే విషయం మొదలుపెట్టుకొని, పుల్వామా దాడి గురించి మాట్లాడతాడు. రీసెంట్‌గా జరుగుతున్న ఎలక్ట్రల్ బాండ్ స్కామ్స్ గురించి మాట్లాడతాడు. వాట్ నాట్ తను మాట్లాడిన విషయం అంటూ లేదు. చివరికి తను తేల్చి చెప్పేదేంటంటే, ఇండియాని ఒక డిక్టేటర్‌షిప్‌లోకి మోడీ తీసుకెళ్తున్నాడు. స్వతంత్ర దేశంగా ఉన్న ఇండియాని ఒక డిక్టేటర్‌షిప్‌లోకి తీసుకెళ్తున్నాడు మోడీ. ఈజ్ ఎ డిక్టేటర్. తనకు అడ్డు వచ్చిన వాళ్ళందరినీ నిరంకుశంగా, నిర్దయగా అడ్డు తొలగించుకుంటూ, బడా బడా వ్యాపారవేత్తల్ని తన అండగా పెట్టుకొని, టోటల్ ఇండియాని ఒక హిందూ దేశంగా మార్చేసి, ఒక డిక్టేటర్‌షిప్‌లోకి తీసుకెళ్ళి, వన్ మ్యాన్ షోలా, వన్ మ్యాన్ ఆర్మీలా ఒకే ఒక పర్సన్‌గా ఎప్పటికీ ఒక ప్రధానిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడనేసి ధ్రువ్ చెప్తూ ఉంటాడు. ఇవి వింటానికి మనకి ఏదో అవునా? నిజమా? అనిపిస్తున్నప్పటికీ బట్ రియాలిటీలోకెళ్తే ఇదే కరెక్ట్ అని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ దాడి జరిగినా, ఏం జరిగినా ప్రతి వేలు పాకిస్తాన్ వైపు చూపిస్తాడు మోడీ. పాకిస్తాన్‌కి జరిగిన స్ట్రైక్స్ దగ్గర నుంచి అటాక్స్‌నన్నిటిని ఒక ఆయుధంగా చేసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్స్‌లో వాడుకుంటూ ఉంటారు. అదేవిధంగా దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, ఆర్ఎస్ఎస్ కనుసంధల్లో దేశం మొత్తం ఉండేలా చూస్తూ, ఎప్పటికీ అధికారాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడనేసి ని కంఠాపథంగా చెప్తాడు ధ్రువ్ రాతే. ఇలా మోడీ గవర్నమెంట్ చేసే, బీజేపీ చేసే ప్రతి ఒక్క తప్పుని వేలెత్తి చూపించే ధ్రువ్ గురించి, తన గురించి కట్టడి ఎలా చేయాలి, తననెలా ఆపాలనేది బీజేపీ గవర్నమెంట్‌కి ఇప్పటివరకు అర్థం కాలేదు. మోడీ అయితే తలబెట్టుకొని కూర్చుంటున్నాడనే చెప్పాలి. దానికి ప్రతిగా ఇప్పుడు ధ్రువ్ రాతే అనే వ్యక్తి ఇండియన్ కాదు. హి ఈస్ ఎ పాకిస్తానియన్.
కావాలనే ఇటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, మోడీ గవర్నమెంట్‌ని దించే విధంగా తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడంటూ బీజేపీ ఒక రాంగ్ ప్రొపగండాని ప్రజల్లోకి పంపించింది. ధ్రువ్ వాళ్ళ వైఫ్ తను కూడా ముస్లిం అని, ఇలా డిఫరెంట్‌గా తను ఇండియన్ కాదని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ వేదికలుగా, టీవీ ఛానెల్స్ వేదికగా అనేక విధాలుగా తన పైన బురద చల్లడానికి ట్రై చేస్తూ ఉంటూ, అంతేనా ధ్రువ్‌కి ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. "నీకు దమ్ముంటే ఇండియా వచ్చి మాట్లాడు" అని. నిన్న గాక మొన్న కదా 1 వీక్ క్రితం ధ్రువ్ ఇండియా వచ్చాడు. ఇండియాలో చాలా ప్లేసులు దిగి ఒక వీడియో కూడా చేశాడు. అండ్ తను జర్మనీలో ఉంటాడు. తన వైఫ్ కూడా జూలీ జర్మనీలో ఉంటుంది. అక్కడే పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ. నేను పక్కా ఇండియన్‌ని. నన్ను ఏమి చేయలేక, నేను చేసే వీడియోస్‌ని వాటి యొక్క నిజాలకి సమాధానాలు చెప్పలేక, మోడీ అండ్ బీజేపీ గవర్నమెంట్ నా పైన ఇటువంటి బురద చల్లడానికి నా ఫ్యామిలీని బయటకు లాగుతున్నారు. అయినా దీనివల్ల ఏం పోయేది లేదు. ప్రజలకు తెలుసు. నేను మాట్లాడేది ఎంత నిజం అనేసి మంచి ఛాలెంజ్ తన ట్విట్టర్ వేదికగా మోడీకి విసిరాడు ధ్రువ్. సామాజిక విలువలు కంప్లీట్‌గా చేజారిపోతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా అవినీతి కూరుకుపోయింది. జాబ్ నోటిఫికేషన్స్ ఇప్పటివరకు మోడీ ఏమి ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో మోడీ టార్గెట్ ఎవరంటే బడా బడా పారిశ్రామికవేత్తలు. వారు చేసిన కొన్ని అక్రమాలు, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బుంటే చాలు మోడీ కన్నా ఆటోమేటిక్‌గా వాళ్ళ మీదకెళ్ళిపోతుంది. వాళ్ళకి బ్యాంకుల్లో లోన్స్ ఉన్నా మోడీ చేతికి వాళ్ళు దొరికేసినట్టే. లేదు వాళ్ళు ఏదన్నా ఎక్కువ సంపాదించినా మోడీ కన్ను వాళ్ళ పైన పడుతుంది. బ్లాక్‌మెయిల్ చేసి, బెదిరించి, ఏదో విధంగా చేసి తన పార్టీకి ఫండింగ్ తీసుకొని వాళ్ళందరికీ ఉన్న లోన్స్ మాఫీ చేసేస్తా ఉంటాడనమాట. అలాగే గతంలో విజయ్ మల్య కావచ్చు, మోడీ, నీరవ్ మోడీ కావచ్చు, ఇలా చాలామంది దేశం దాటిపోయిన బడా బడా నాయకుల యొక్క అప్పులు మొత్తం తీర్చేసింది మోడీ గవర్నమెంట్. వీళ్ళందరూ ఎవరైతే ఈ నల్ల డబ్బు వేరే కంట్రీస్‌లో ఉందో దాన్నంతా తీసుకొస్తానని చాలా మాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని ప్రధానమంత్రిగా గెలిచిన మోడీ ఇప్పుడు ఆ మాటల గురించి అస్సలు మాట్లాడడు. ఎవరైతే రాజకీయ బడా బడా వ్యాపారవేత్తలు ఉంటారో, ఎవరిపైనైతే ఎక్కువ కేసులు ఉంటాయో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్ళందరినీ కమలం పార్టీలోకి ఆహ్వానించటం. వాషింగ్ మిషన్ కాన్సెప్ట్ కమలం పార్టీలోకి వస్తే ఎటువంటి పాపాలు చేసిన వాడైనా కూడా తెల్లగా తయారవుతాడనేసి వాషింగ్ మిషన్ కాన్సెప్ట్ ఒకటి మన ధ్రువరాతే బయటికి తీసుకొచ్చాడు. ఇలా ఒక్కడేంటి చెప్పుకుంటా పోతే మోడీ గవర్నమెంట్ చేసిన ప్రతి ఒక్క స్కామ్‌ని, జాబులు తీసేయటం ఒకటి, నల్లధనాన్ని తీసుకురాలేకపోవటం ఒకటి, ఇప్పటివరకు ఎలక్టోరల్ బాండుల ద్వారా ఎంత డబ్బులు పార్టీలకు తరలించారనే దానిపైన, యువతకి ఎన్ని విధాల ఆశలు పెట్టి అన్నీ ఇవ్వకుండా పోయాడని ఒకటి, రామ మందిరం కట్టి అందరికీ మతతత్వాన్ని బోధించి ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో దేశాన్ని నడిపించాలని ట్రై చేస్తూ, ఇలా అనేక విధాల ప్రయత్నిస్తూ మానవాళికి ఇండియాని ఒక డిక్టేటర్‌షిప్‌లోకి కిమ్ మామ లాగా తయారవుతున్నాడని మాట్లాడిన ఏకైక వ్యక్తి ధ్రువ్. సో, ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ధ్రువ్‌ని వదిలేస్తారా అంటే కాదు, వదిలేయట్లేదు. వారికి దగ్గర ఎన్నైతే అస్త్రాలు ఉన్నాయో అది రాజకీయంగా, సోషల్ మీడియాల ద్వారా ఫ్యామిలీస్‌ని బయటికి లాగేసి, వాళ్ళ కుటుంబం పైన రచ్చ చల్లేసి, నానా విధాలు ట్రై చేసి ధ్రువ్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఇండియా మొత్తానికి ఒకే మొగాడు అన్నట్టుగా ధ్రువ్ మాత్రం నిలబడి అలాగే మోడీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగానే ట్రై చేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. సారీ కూడా చెప్పలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చింది. ఇప్పటివరకు ధ్రువ్ చేసిన వీడియోస్ ఒకటి డిక్టేటర్‌షిప్‌లోకి వెళ్తున్నాడని, స్కాముల్లో ఉన్నాడనేసి, మోడీకి సంబంధించిన ప్రతి ఒక్క అవినీతి పర్వాన్ని తన బట్టల దగ్గర నుంచి తను చేసే ప్రతి యాక్టింగ్‌ని కూడా కళ్ళకు కట్టినట్టుగా విత్ సాక్ష్యాలతో ఎవరెవరికి ఎన్నెన్ని ల్యాండ్‌లు కట్టబెట్టాడు, అదానికి ఎన్ని డబ్బులు ఇచ్చాడు, అదానికి ఎన్ని ల్యాండ్‌లు కట్టబెట్టాడు, ఒక ఎకరం భూమిని అదానికి కేవలం ₹55 కట్టబెట్టాడు. ఒక 5,000 ఎకరాలు. ఇలా ఇవన్నీ సాక్ష్యాలతో సహా నిరూపించి, ఆ డాక్యుమెంట్స్‌తో సహా తన యూట్యూబ్ ఛానెల్‌లో
నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసి పెట్టాడు కాబట్టి ధ్రువ్ పైన ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్కి చాలా 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 కోపంగా ఉంది. సో ఈ గేమ్ ఇప్పటివరకు ఎలా సాగినప్పటికీ ఇన్ ఫ్యూచర్ జర్మనీలో ఉంటాడు కాబట్టి ధ్రువ్ ఏం చేయలేకపోతున్నాడు. అదే వ్యక్తి ఇండియాలో ఉన్నట్లయితే ఈ పాటికి ఎన్ని కేసులు పెట్టి లోపలేసేవారో ఎవరికి తెలియదు. సో ఇటువంటి తన టీం మొత్తం చేసే రీసెర్చ్ ఎలా ఉంటుందంటే ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్లా ఉంటుంది. ప్రతి పేపర్ని, ప్రతి న్యూస్ ఆర్టికల్ని, ప్రతి ఒక్క మాటని ఈ ధ్రువ్ తన యొక్క వీడియోస్లో ప్రజెంట్ చేయడం ద్వారా ప్రజలకి తనపైన విపరీతమైన విశ్వాసం కలిగింది. తన వీడియోలు కొన్ని కోట్ల మంది పెట్టిన ఒక గంటలోనే కోట్లలో రీచ్ అయిపోతాం. బీజేపీకి మింగుడు పడట్లేదనమాట. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ధ్రువ్ చేసిన ప్రయత్నాలన్నింటినీ తన యూట్యూబ్ ఛానల్ మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 19 మిలియన్ మెంబర్స్, 19 మిలియన్స్, 20 మిలియన్ మెంబర్స్ తనకి సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. తను చెప్పే ప్రతి మాటని నిజమని నమ్మి కింద కామెంట్ చేసే ప్రజలు కొన్ని లక్షల్లో ఉన్నారు. కానీ ఇండియాలో మాత్రం ఏం చేసినా మనం వెళ్ళి మోడీ గవర్నమెంట్కి, కమలం పార్టీకి మూర్ఖుల్లాగా అట్ ద సేమ్ టైం మతాన్ని, కులాన్ని అన్నిటిని పెట్టుకొని వెళ్ళి ఓటు వేస్తూ మనం మాత్రం బానిసల్లా బతుకుతున్నాం. బట్ ఇప్పటివరకు ధ్రువ్ చేసిన ప్రతి పని వల్ల బీజేపీకి అన్యాయం జరిగింది కాబట్టే బీజేపీ గవర్నమెంట్కి, మోడీకి ధ్రువ్ బీజేపీ యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టి చేసిన దుర్మార్గాలని, అకృత్యాలని, మోసాలని, అన్యాయాలని, దేశానికి జరుగుతున్న డ్యామేజ్ని, ప్రతి ఒక్క విషయాన్ని బట్టలెప్పి నడి రోడ్డు మీద నిలబెట్టినట్టుగా చూపిస్తాడు కాబట్టే బీజేపీ గవర్నమెంట్కి, మోడీకి ధ్రువ్ అంటే అజాత శత్రువు అని చెప్పాలి. తన వీడియో వస్తుందంటే మళ్ళీ ఏం వీడియో చేస్తాడని భయపడే స్థితికి టోటల్ ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరినీ తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి ధ్రువ్ రాతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతకన్నా డీటెయిల్గా కావాలంటే తను చేసిన వీడియోస్ ఒక్కొక్కటిగా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, తెలుగులో కూడా డబ్ చేసి ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూసినట్లయితే అర్థమవుతుంది. ఆ ధ్రువ్ రాతే చేసే వీడియోల్లో ఎంత నిక్కసిగా, ఎంత కఠిన, ఎంత నిజాలు మాట్లాడతాడు అనే విషయాన్ని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పోస్ట్ 360 యూట్యూబ్ ఛానల్.